చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడును చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడును దేవుని యందు అతడును ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియును, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమ యందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమ యందు పరిపూర్ణుడు కాలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 45వ వచనము నుండి 52వ వచనము వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి బెత్సైదా పురము చేరవలేనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుటచే పడవ నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుట ఆయన చూచెను. రాత్రి 4వ జామున ఆయన వారిని దాటిపోవలేనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రముపై నడిచి వచ్చుచున్న యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలన వారు ఆయనను చూచి భయకంపితులైరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే, భయపడకుడు అనెను. అంతట ఆయన వారి పడవనెక్కగానే ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలన వారి హృదయములు కఠినమాయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.